వారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలకు అనుగుణంగా మరి తప్పకుండా రేపు శాసనసభ ఎన్నికల్లో ఎవరికి ఇక్కడ పార్టీ టికెట్గా ఎవరిని మన అభ్యర్థిగా నిలపాలనే విషయం మీద మరి పూర్తిగా అధికారాలు ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. దాంట్లో పార్టీ అధ్యక్షులుగా ఉన్నాయి. నా పాత్ర కూడా విషయం ఏంటంటే, ఈ పార్టీలో పార్టీ ఆవిర్భావం చెందక ముందినప్పటి నుంచి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తున్నప్పటి నుంచి కూడా ఈ పార్టీ నిర్మాణంలో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ దిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ పార్టీ నిర్మాణంలో నేను కూడా ఒక పిల్లర్నే, దాంట్లో ఏ విధంగా సందేహం లేదు. అందుచేత ఈ పార్టీ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర స్థాయిలో కానీ వారి దృష్టికి నిర్మోహమాటంగా ఇక్కడ జరుగుతున్న విషయాల్ని మరి చెప్పవలసినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది. ఇది వరకు ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొంచెం తీవ్రంగా చెప్పడానికి కారణం ముందే చెప్పాను. నేను కార్యకర్తల యొక్క మరి మనసు ఆవేదన చెందినప్పుడు, వారి నైరాశ్యంలో ఉన్నప్పుడు వారిని కొంచెం ఓదార్చవలసిన అవసరం ఖచ్చితంగా మా మీద ఉంది. ఇక్కడ ఈ పార్టీ నిర్మాణం నుంచి ఉన్నప్పుడు ఈ పార్టీని ఇవాళ కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి. ఏదో జనసేన పార్టీ వైపుకి వెళ్తున్నాను, లేదా మరో పార్టీ వైపుకి వెళ్తున్నాను అని రాస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ పుకార్లు నమ్మద్దు. ఇది నా పార్టీ, నేను మా చేతులతోటి నిర్మాణం చేసిన పార్టీ, గెలిపించుకున్న పార్టీ. నన్ను ఆనాటి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా నాకు ఎప్పుడు ఏ లోటు చేయలేదనే విషయం మొన్నే చెప్పాను. నేను చాలా గౌరవంగా పార్టీలో నేను వారు అందుబాటులో లేనప్పుడు, వారి మీటింగ్లో ఉన్నప్పుడు నేను కొన్ని రిప్రజెంటేషన్స్ వారికి ఇవ్వడానికి అవకాశం లేకపోయినా అక్కడ అధికారులకు ఇస్తే దానికి పాజిటివ్ ఆర్డర్సే వచ్చినాయి. ఎప్పుడు నెగిటివ్ ఆర్డర్స్ కూడా ఎప్పుడు రాలేదు. అంతే. నేను ప్రజల యొక్క అవసరాల గురించే నేను ఇస్తూ ఉంటాను. నా వ్యక్తిగత పనులు ఏమి ఉండవు, నాకేమీ వ్యక్తిగత పనులు ఏమి ఉండవు. కాబట్టి ప్రజల అవసరాలకు కావాల్సినటువంటి కార్యక్రమాలకే నేను అడుగుతూ ఉంటాను. కాబట్టి దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వారికి స్వయంగా ఇవ్వలేకపోయినా అధికారులకు ఇచ్చి నేను వచ్చేసిన దాని మీద పాజిటివ్ ఆర్డర్సే వచ్చినాయి తప్ప ఎప్పుడూ నెగిటివ్ ఆర్డర్స్ మాత్రం రాలేదు. రాజకీయ పార్టీ అంటేనే కొన్ని జరగకపోవచ్చు. రాజకీయ పార్టీ అంటేనే దీనికి గుమ్మాలు ద్వారబంధాలు ఉండవు. రాజకీయ పార్టీ భవనాలకు ఎప్పుడు కూడా గుమ్మాలు ద్వారబంధాలు ఉండవు. యథేచ్ఛగా ఎవరైనా వస్తుంటారు, పార్టీ కాని వాళ్ళు వస్తుంటారు, పార్టీలో ఉన్నవాళ్ళు వస్తుంటారు, అవసరాలు ఉన్నవాళ్ళు వస్తుంటారు, అవసరం లేని వాళ్ళు వస్తుంటారు. అయినా కొన్ని మనకి జరగకపోవడానికి ఉంటాయి, కారణాలు ఉంటాయి. మనకంటే ఇంకా అవసరమైంది ఉండొచ్చు, లేకపోతే మనం అడిగింది సమంజసం కాకపోయి ఉండవచ్చు. అటువంటిప్పుడు కొన్ని జరగకపోయినా నేను ఎప్పుడూ బాధపడలేదు. అది నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా చింతించలేదు కూడా. దానికి ఒక్కొక్కసారి అవుతే ఒక్కొక్కసారి అవ్వకపోతాయి. కానీ కార్యకర్తల యొక్క మనోభావాలని భంగం కలిగినప్పుడు, వారిని ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు, వారిని వేధిస్తూ ఉన్నప్పుడు, వారి మీద ఫిజికల్గా దండయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు, వారిని బాధ పెడుతున్నప్పుడు, వారిని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద బాధ వ్యక్తం చేస్తూ ఆ బాధతోటి నేను మాట్లాడిన మాట తప్ప పార్టీ మీద మాత్రం మాకెప్పుడు అటువంటి భేదాభిప్రాయం మాత్రం మరొకట్లేదు. తప్పకుండా ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి మరి విచారణ జరిగిన తర్వాత, జరుగుతూ ఉందట ఇప్పటికే, పూర్తిగా దాని మీద సర్వే జరిగిన తర్వాత వారు తీసుకోవలసిన సమయంలో తప్పకుండా మంచి చర్యలు తీసుకుంటారు అనే మాట నాకు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మరి కార్యకర్తలందరూ కూడా మంచిగా జరుగుతుంది, మీరు ఏ విధమైనటువంటి ఆవేదన చెందొద్దు, దయచేసి పార్టీ నిర్మాణానికి మాత్రం కృషి చేయండి, పార్టీ పటిష్టతకు మాత్రం కృషి చేయండి. మీకు నా యొక్క తీరు మీ అందరికీ తెలుసు. కార్యకర్తలదే ప్రధానమైనటువంటి అభిప్రాయం ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. నేను ఒక సంవత్సరం పాటు మరి మీతో 30 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఒక సంవత్సరం పాటు మండపేటలో ఉన్న కనీసం నా వ్యక్తిగతంగా ఒక వాలంటీర్ని కూడా నేను వేసుకోలేదు. ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలకు వారికే విడిచిపెట్టేశాను. అలాగే ఒక ఎంపీటీసీని నా వ్యక్తిగతంగా నేను ఎవరిని నిలపలేదు. ఆ గ్రామస్తుల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు నిలపడం జరిగింది.
ఒక జడ్పీటీసీని కూడా నేను ఎప్పుడు సూచించలేదు. ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులు కోరిక మేరకే వారు నిలపడం జరిగింది. అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఆ వార్డులో ఉన్నటువంటి వారందరినీ కార్యకర్తలను అందరినీ కబురు చేసి వారి అభిప్రాయాల మీదకే మేము చేసాం తప్ప ఎక్కడ వ్యక్తిగతంగా నాకు ఒక్కరిని కూడా నేను నిలపలేదు. ఈ విధంగా మీకు తెలిసి అన్నీ కూడా నేను కూడా ఇదివరకు శాసనసభ సభ్యుని ఉన్నప్పుడు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా మీ అందరికీ తెలుసు నేను నా యొక్క పనితీరు అదే. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటాను అనే మాట మనకి ఇచ్చారు కాబట్టి ధైర్యంగా ఉండండి, పాజిటివ్ మైండ్తో మనం ఉందాం, పాజిటివ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎపిసోడ్ని ఇంతతో పాజిటివ్ నిర్ణయం రాకపోతే ఏంటండి? రైట్, పాజిటివ్ నిర్ణయం రాకపోతే ఏంటనే దానికి ఎవరైనా తన కుమార్తెకి పెళ్లి చేస్తూ కలకాలం సుఖంగా నిండు నీరెళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో సుఖంగా సంసారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారని ఆశిస్తాం. కానీ పెళ్ళికొడుకు చనిపోతేనో అనే మాట ఎప్పుడు కూడా ఉత్పన్నం మనసులో కూడా ఉత్పన్నం కాదు. అంచేత నిర్ణయం రాకపోతేనే మాట ఎందుకు మాట్లాడటం? ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు, ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపమైనప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటు అది.